కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని పునరుద్ఘాటించారు బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదన్న ఆయన 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏడాది గడిచిన అమలు కావడం లేదని ఆరోపించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏం సాధించారని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రశ్నించారు. ప్రభుత్వ విజయోత్సవాలను ప్రజలు చూసి నివ్వెరపోతున్నారని వ్యాఖ్యానించారు ఆయన. అటు బీఆర్ఎస్ నేతలపై మండిపడుతూ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో గులాబీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు కిషన్ రెడ్డి. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు. ఇంటింటికి కరపత్రం పోయింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. 7వ తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి 2023లో గత సంవత్సరం డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. వారు ప్రధానంగా రైతులకు చెప్పారు, ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్లి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా. 7వ తేదీ నేను అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియమ్మ జన్మదినము కాబట్టి ఆ 2 రోజుల్లో 9వ తేదీ నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు